ఉండరు సార్, తాను వదిలిన బాణం తనకే గుచ్చుకుంటుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్లకు మించి షర్మిల కామెంట్స్ చేస్తూ ఉన్నారు సార్ జగన్మోహన్ రెడ్డి మీద అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం మీద. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అటాక్ అదే రకంగా ఉంది సార్. అండ్ ముఖ్యంగా ఈ వైసీపీ సోషల్ మీడియా అయితే షర్మిలను టార్గెట్ చేస్తోంది. సో సొంత చెల్లిపైనే అసభ్యమైన దాడి చేస్తూ ఉన్నారు, పేటీఎం కుక్కలతో జగనే దాడి చేస్తూ ఉన్నారు అంటూ లోకేష్ కామెంట్ చేశారు సార్. షర్మిలను తిడుతుంటే లోకేష్కి ఎందుకు ఆవేదన? అంటే ఎవరికైనా ఆవేదన, అదేం ప్రశ్న అండి. అంటే ఎవరైనా తిడితే ఇంకొకరికి ఆవేదన ఉండకూడదా? వేరే వేరే పార్టీలు కదా సార్, ఏ పార్టీలు అయినా మాత్రాన ఆవేదన ఉండకూడదా అండి? ఇప్పుడు అసభ్యకరంగా తిట్టినప్పుడు ఎవరైనా ఆవేదన వ్యక్తం చేయొచ్చు, అది కూడా నేరం కాదు కదా. సో ఆ ప్రశ్న అది కాదు. మీరు అడగాల్సిన ప్రశ్న లోకేష్కి ఎందుకు ఆవేదన అని కాదు, షర్మిల ప్రభావం ఏంటి, అసలు ఎందుకు వైసీపీ ఈ స్థాయిలో రియాక్ట్ అవుతుంది అన్నది ప్రశ్నగా ఉండాలి. సో ఆవేదన అనివార్యంగా ఉంటుంది ఎవరి మీద అటాక్ చేస్తే, అది పెద్ద ఇష్యూ కాదు. ఇష్యూ షర్మిల పైన వైసీపీ ఈ స్థాయిలో విరుచుకపడడం వల్ల వైసీపీకి రాజకీయంగా ఏం లాభం, ఈ ప్రశ్న వేయాలి. సో ఆ ప్రశ్నకు నేనే వేసుకొని నేనే ఆన్సర్ చెప్తున్నాను. సో ఏంటి ఆన్సర్ అంటే, నా అంచనా వైసీపీకి ప్రయోజనం ఏమీ ఉండదు. షర్మిల విమర్శల్ని ఇగ్నోర్ చేస్తే వైసీపీకి లాభం. కానీ షర్మిల విమర్శించినా కూడా గ్రౌండ్ లెవెల్లో పెద్ద ప్రభావమే ఉండదని నా అంచనా ఎన్నికలకు. ఈ ఎన్నికలకు మాత్రం షర్మిల ఫినామినన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్ని తారుమారు చేసే పరిస్థితులు అయితే లేదు. వివిధ గ్రౌండ్ సర్వేస్ కూడా చెప్తున్నాయి పెద్ద చేంజ్ ఏమీ లేదు, ట్రాక్షన్ ఏమీ లేదని. ఎందుకంటే బీజేపీ కూడా టీడీపీ జనసేనతో కలిస్తే వైసీపీని గెలిపించాలి అనుకున్న వాళ్ళు మళ్ళీ వైసీపీకి వేస్తారు, జగన్ మళ్ళీ సీఎం కావాలన్న. వద్దనుకున్న వాళ్ళు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి వేస్తారు, మధ్యలో కాంగ్రెస్ కిందకి వేస్తారు. అందువల్ల కాంగ్రెస్ వైపు జగన్ కావాలన్నోళ్ళు రారు, వద్దన్నోళ్ళు రారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ 1% పతనమైంది. సో ఏమైనా కాస్తంత లోక్సభ ఎన్నికలు కూడా కలిసి ఉన్నాయి కనుక కాస్తంత పెరిగితే పెరగచ్చేమో. కానీ షర్మిల విమర్శల ప్రభావం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్ని అంత తీవ్రంగా ప్రభావితం చేసే పరిస్థితులు లేవు. తెలంగాణలో కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకురాలుగా షర్మిల పాదయాత్ర చేసిన సమయంలో చడామడా స్థానిక ఎమ్మెల్యేలను విమర్శించిన సమయంలో రాష్ట్ర నాయకులు కేసీఆర్ను, అందరు నాయకులు రేవంత్ను, బీజేపీని అందరినీ విమర్శించిన సమయంలో కూడా ఇలాగే చర్చ జరిగింది. షర్మిల ఇంత షార్ప్గా అటాక్ చేస్తోంది, రాజకీయాలు తెలంగాణ రాజకీయాల్లో ఏ రకమైన ప్రభావం ఉంది అని. కానీ క్షేత్రస్థాయిలో లేదని ఆ రోజు కూడా నేను చెప్పాను. సో ఆ రోజు చెప్తే కొంతమంది వైఎస్ఆర్టీపీ నేతలకు రుచించకపోవచ్చు, కానీ రియాలిటీ ఏంటి, వైఎస్ఆర్టీపీ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. ఆఖరికి ఆ పార్టీ డిజాల్వ్ అయిపోయింది. షర్మిల తెలంగాణ నుంచి వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసింది, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో చేరింది. అందువల్ల కొన్ని సందర్భాల్లో ఇగ్నోర్ చేయడం అనేది ఎక్కువ ఉపయోగం. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం వ్యూహం ఉన్నా వైఎస్ షర్మిల విమర్శల్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తే పొలిటికల్గా లాభపడతారు. అందులో ఇంకొక డైమెన్షన్ కూడా ఉంది. అవునన్నా కాదన్నా మన దేశంలో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడే వాళ్ళు ఉన్నది ఎంత నిజమో, మహిళల పట్ల గౌరవం చూపాలి అనే భావన కూడా బలంగా ఉంటుంది. అందువల్ల మహిళా నాయకురాలను ఇష్టం వచ్చినట్టుగా అటాక్ చేస్తే అది ఒక పాయింట్ బియాండ్ అ పాయింట్ నెగిటివ్ అవుతుంది. దాంతోపాటు సొంత చెల్లి కనుక ఇంకో ఈ రకమైన ప్రశ్నలు వస్తాయి. సొంత చెల్లినే తిట్టిస్తాను అంటే చెల్లి కాబట్టి తిట్టించచ్చా? అది ఏం ప్రశ్న అండి? సొంత చెల్లినే ఇంత అసభ్యంగా తిట్టిస్తారా అంటే వేరే వాళ్ళ చెల్లి అయితే అసభ్యంగా తిట్టచ్చు, అభ్యంతరం ఏం లేదా? సొంత చెల్లైనా ఏ చెల్లైనా, జగన్కు షర్మిల చెల్లి కావచ్చు, ఇంకోరికి ఇంకో అన్నకు ఇంకో చెల్లే కదా ఏ నాయకురాలైనా. అందువల్ల ఎవరిని అసభ్యంగా తిట్టద్దు అని అనాలి తప్ప సొంత చెల్లిని తిట్టిస్తాను అంటే మరి వేరే వాళ్ళ చెల్లిని తిట్టచ్చు అనే మీనింగ్ వస్తుంది. అందువల్ల ఎవరినైనా తిట్టకూడదు. ఆ రకంగా రాజకీయాల్లో తన పైన దాడి జరిగితే ఏ పార్టీ ఊరుకోదు. రోజు షర్మిల జగన్ను పొలిటికల్గా అటాక్ చేస్తుంటే వైసీపీ నాయకులు కామ్గా ఎందుకుంటారు? ఆటోమేటిక్గా షర్మిల విమర్శిస్తుంటారు. కానీ రాజకీయాల్లో ఎవరిని విమర్శించడం అవసరము, ఎవరిని విమర్శించకపోవడం అవసరము, ఎవరిని ఏ మోతాదులో విమర్శించాలి అన్న అంచనా కూడా ఉండాలి, లక్ష్యం కూడా ఉండాలి. అది లేకపోతే నష్టపోతారు. రైట్ సార్.
ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయబోతోంది సార్. దీనికి సంబంధించి తిరుపతిలో ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సార్, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాబోతూ ఉన్నారు. సో రేవంత్ రెడ్డి మార్క్ ఆంధ్ర రాజకీయాలపై కూడా ఉండవచ్చు. అంటే ఒరిస్సా ముఖ్యమంత్రి పిలుస్తారా లేకుంటే తమిళనాడు ముఖ్యమంత్రి పిలుస్తారా అండి? అలాగే సార్. సో ఎవరిని పిలవాలి? సో తెలంగాణలో బీసీ డిక్లరేషన్ కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చి విడుదల చేయలేదా? తెలంగాణలో జరిగింది ఏంటంటే, తెలంగాణలో కూడా కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చారు కదా. అదే సార్, రావడం తప్పని ఎవరు తప్పు కాదు, అదే జరుగుతుంది. రేవంత్ మార్క్ అంటే ఇప్పుడు సిద్ధరామయ్య మార్క్ వచ్చింది తెలంగాణలో. తెలంగాణలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ఎవరు విడుదల చేశారు? కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విడుదల చేశారు. అంటే తెలంగాణలో సిద్ధరామయ్య మార్క్ అందామా? ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర మార్కులే ఉంటాయి. అందువల్ల రేవంత్ మార్క్ ఏముంటుంది? సోనియా మార్క్, అది కాంగ్రెస్ మార్క్ ఉంటుంది ఎక్కడైనా, అక్కడైనా ఇక్కడైనా. అందువల్ల రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్లలో కూడా రేవంత్ రెడ్డి అంటే వ్యతిరేకత లేదు, అది అందరికీ తెలిసిన విషయం కదా. ఈవెన్ తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ఓటర్లకు కూడా రేవంత్ పట్ల సానుకూలంగా ఉండి కొంత కాంగ్రెస్ కోటేశారని ఆ కాలంలో మనం చర్చించాము. కొడంగల్లో ఓడిపోయాక రేవంత్ రెడ్డి మల్కాజ్గిరిని ఎంచుకోవడానికి కారణం అదే, మల్కాజ్గిరిలో గెలవడానికి కూడా కారణం అదే. అందువల్ల ఆయనకు తెలుగుదేశంలో ఉన్న పూర్వ నేపథ్యమే కావచ్చు, కారణాలు ఏదైనా రేవంత్ రెడ్డి పట్ల ఆంధ్రప్రదేశ్ ఓటర్లలో కూడా ఒక సగటు తెలంగాణ రాజకీయ నాయకుడి పట్ల ఉండే విముఖత ఉండదు. సో అందువల్ల విభజన తర్వాత కేసీఆర్కే బోలెడు మంది అభిమానులు ఉన్నారు, బీఆర్ఎస్ కూడా ఆంధ్రప్రదేశ్ శాఖ ఉంది కదా. అందువల్ల రేవంత్ రెడ్డి పట్ల ఆంధ్రప్రదేశ్ ఓటర్లలో వ్యతిరేకత ఉండదు. తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనమైనటువంటి విజయం సాధించిన నాయకుడు ముఖ్యమంత్రి. సో తెలంగాణలో రేవంత్ రెడ్డి సాధించిన విజయం సహజంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఒక ఉత్తేజాన్ని ఇచ్చింది. అందువల్ల రెండు తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రజలు సో అనివార్యంగా రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తారు, ముఖ్యమంత్రిగా ఉంటారు. దాన్ని వైసీపీ ఉపయోగించుకుంటుంది. మీరు చూస్తుండండి, మరి కృష్ణానదీ జలాలలో ఎక్కువ వాటా ఆంధ్రప్రదేశ్కు షర్మిల రేవంత్కి చెప్పి ఇప్పిస్తుందా అని మొదలవుతుంది. జరగబోయేది కూడా చెప్తుంది, మీరు చూడండి. సో కృష్ణానదిలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు విరుద్ధంగా తెలంగాణ ముఖ్యమంత్రి మాకు సగం కావాలంటాడు కదా నీళ్ళు, మరి షర్మిల ఒప్పుకుంటుందా దీన్ని అని అంటారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ తమ పక్క రాష్ట్రంలో సాధించిన విజయాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా ఓటర్లకు కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఎలా ఉపయోగించుకుంటుందో, సో ప్రత్యర్థులు కూడా అదేవిధంగా ఉపయోగించుకుంటారు. రైట్ సార్, ఇక ఫైనల్ టాపిక్, హైదరాబాద్ను మరో 2 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాలనే వైసీపీ ప్రతిపాదనపై షర్మిల కూడా రియాక్ట్ అయ్యారు సార్. గుడ్డి గుర్రాలకు పళ్ళు తోముతున్నారా, మీ చేతకాంతనానికి మరో 2 ఏళ్లు కావాలా అంటూ. నిజంగా వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి నోటీసులో పెట్టి ఇది చెప్పారా లేకపోతే అన్యాపదేశంగా చెప్పారా అనేది ఎవరికి తెలియని విషయం. సో డ్యామేజ్ కంట్రోల్కి రెడీ అవుతోంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే ఆల్రెడీ బొత్స సత్యనారాయణ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, మేము అడగము, ఎందుకు అడుగుతాం, 10 ఏళ్ల తర్వాత వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యల్ని వక్రీకరించారని కూడా బొత్స సత్యనారాయణ క్లారిటీ కూడా ఇచ్చారు. అంతకుముందు వైవి సుబ్బారెడ్డి స్టేట్మెంట్ను పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఎండార్స్ కూడా చేశారు. కానీ దీనిపైన అఫీషియల్గా నార్మల్గా స్పందించే సజ్జల రామకృష్ణరెడ్డి స్పందించలేదు. అందువల్ల డ్యామేజ్ కంట్రోల్ కన్నా కూడా డ్యామేజ్ ఏదో భయంకరంగా జరిగిపోయి దాన్ని మళ్ళీ కంట్రోల్ చేయడం అనే దానికన్నా కూడా టెస్టింగ్ వాటర్స్, అంటే ఇప్పుడు మనకు ఫైర్ అలామ్స్ ఇచ్చి మాక్ డ్రిల్స్ చేస్తుంటారు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో. అంటే ఫైర్ వచ్చినట్లుగా ఒక వాతావరణం క్రియేట్ చేసి సెక్యూరిటీ వాళ్ళు ఎలా దానికి స్పందిస్తారని డ్రిల్స్ చేస్తారు. ఇది ఒక రకమైన మాక్ డ్రిల్. అంటే ఈ అంశాన్ని కనుక పబ్లిక్ డొమైన్లో వదిలితే పొలిటికల్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుంది, తమ పార్టీకి ఏమైనా ఉపయోగపడుతుందా? ఎందుకంటే అమరావతి కళ చెదిరిపోయింది, విశాఖ కళ సాకారం కాలేదు, అందువల్ల ఇప్పుడు హైదరాబాద్ కళ కనాలి. సో ఇది వైసీపీ యొక్క ఎత్తుగడ. ఎందుకంటే విశాఖ రాజధాని ఏమైంది, విశాఖకు జగన్ ఎందుకు రాలేదు, ఆంధ్రప్రదేశ్కు 10 ఏళ్ల తర్వాత కూడా క్యాపిటల్ లేకుండా అయిపోయింది కదా అనే ఎమోషనల్ అంశం రేపు ఎన్నికలపైన ప్రభావం చూపే అవకాశం ఉంది. కనుక దానికి ఒక కౌంటర్ ఇద్దాం, చూద్దాం ఎలా ఉంటుంది అని ఒక టెస్టింగ్ వాటర్స్ అని వ్యూహాత్మకంగా అన్న మాటలై ఉంటుంది.
కానీ అది ఏ రకమైన ప్రయోజనం ఇచ్చిందని అనుకోను నేను. ఎందుకంటే ఆ వ్యాఖ్యలు అన్న రోజే చెప్పాడు సెల్ఫ్ గోల్ అని. ఇది వైసీపీకి ఏ రకంగానూ ఉపయోగపడకపోగా అమరావతిని లేకుండా చేశారన్న అంశాన్ని, విశాఖకు వెళ్ళలేదు జగన్ అన్న అంశాన్ని మళ్ళీ జనంలోకి ఎక్కువగా తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో తమకు ఇబ్బందికరమైన అంశం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ సొంతగా చర్చను ప్రోత్సహించి నష్టపోదలుచుకుంది. ఎప్పుడు కూడా మనకు ఇబ్బందికరమైన అంశం చర్చకు రాకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ చర్చ వచ్చినా ఆ చర్చ పెరగకుండా జాగ్రత్త పడాలి. ఆ చర్చ నియంత్రించడానికి జాగ్రత్త పడాలి. చర్చను డైవర్ట్ చేస్తానికి జాగ్రత్త పడాలి. కానీ ఇందుకు భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ తమకు ఇబ్బందికరమైన రాజధాని అంశం పైన చర్చను ఆహ్వానించింది, చర్చను రేకెత్తించింది, రగిలించింది. సో ఇంతకన్నా సెల్ఫ్ గోల్ ఏం కావాలి ఇంకా? సో అనుమానం లేకుండా సెల్ఫ్ గోల్ అవుతుంది. అందుకే అది బహుశా వాళ్ళకి కూడా కొంత అర్థమైనట్టుంది. ఎందుకంటే దీనివల్ల ప్రయోజనం లేదు, ఇంకా ఉన్నది పోయేటట్టుంది. సో మనం ఎందుకు నష్టపోవాలనుకున్నట్టున్నారు, అక్కడ ఆపడానికి ప్రయత్నం చేశారు. లేకపోతే ఇప్పటికీ సజ్జలోనో ఎవరెవరు క్లారిటీ ఇచ్చేవాళ్ళు కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి